మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కార్వాన్. ఆయన నాకు స్టేజ్ మీద రామంటున్నా, నేను రాను అని నేనే నూకినా. ఆయన నాకు నూకినా. ఆ చైర్ ఉన్నది రైట్, మేము పడిపోయినాం. దాని తర్వాత ఆయన వచ్చి బుద్ధులు పెట్టుకున్నాడు. సో ఏం లేదు, ఇది మా పార్టీ ఫ్యామిలీ. ఆయన పెద్దన్న, స్మాల్ మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఆల్, నథింగ్. ఎవరి పక్కన కూర్చోవడానికి ఇద్దరు మొత్తం అది విఐపి ఉంటాయి కదా చైర్లు, మినిస్టర్ పక్క కూర్చోడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను వెళ్ళిపోయినా ముందు కూర్చుందామని. ఆయన ఉస్మానా నాజరీ గారు నాకు గుంజినారు, మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చోవాలి అని. నేను రాను అని ఆయనకు నూకినా, ఆయన నాకు నూకినారు. ఆ చైర్ వెనక ఉన్నది, నేను పడినా. దాని తర్వాత ఆయన అరే మా ఫిరోజ్ ఖాన్ కి నేను నూకినా అని ఆయనకు రియలైజ్ అయింది. ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. రైట్, నో ప్రాబ్లం, స్మాల్ ఇష్యూ, ఇట్ హాస్ బీన్ సాల్వ్. ఫైనల్ గా ఏమైంది? సమావేశం ప్రారంభమైందా లేకుంటే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారా? స్టార్ట్ అయింది సమావేశం, ఎండ్ అయింది. సర్ అని సబ్జెక్ట్ ఉన్నది, సబ్జెక్ట్ మీద డీటెయిల్ డిస్కషన్ అయింది. ఒక స్మాల్ మిస్అండర్స్టాండింగ్ కి మేము సెట్ చేసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, థ్యాంక్ యూ సో మచ్. ఫిరోజ్ ఖాన్ గతంలో నకిలీ ఓట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమించారు కదా, మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా? ఎస్ఐఆర్ ఇచ్చిన